ఇవే ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. ఈరోజు కళ్యాణ్ లేకుంటే మీ నాన్న ఆచూకీ మాకు తెలిసేదే కాదు. బావగారికి కళ్యాణ్ ఎంతో నచ్చ చెప్పి తన మనసు మార్చుకునేలా చేసి ఇక్కడికొచ్చేలా చేశారు. టోటల్ క్రెడిట్ గోస్ టు కళ్యాణ్. చాలా చాలా థ్యాంక్స్ అండి. మా నాన్నని చూశాక ఇప్పుడు మనసు ఎంతో తేలిక పడినట్టు అనిపిస్తుంది. అయిన వాళ్ళకి దూరంగా ఉంటే మనసు పడే బాధేంటో నాకు బాగా తెలుసు. అందుకే అన్నయ్య గారికి నచ్చ చెప్పాను. ఆయన కూడా పెద్ద మనసుతో మా మాటని మన్నించి ఇక్కడికొచ్చారు. అందుకు నేనే అన్నయ్య గారికి థ్యాంక్స్ చెప్పాలి. ధరణి, నా మీద ఇంకా కోపం తగ్గినట్లేదు. కీర్తి, మావయ్య గారు మళ్ళీ ఇల్లొదిలిపోకుండా ఉండాలంటే నువ్వొక పని చేయాలి. ఏంటది? మావయ్య గారికి ఈ ఇంట్లో అందరికన్నా నువ్వంటేనే ఎంతో ఇష్టం. కాబట్టి మావయ్య గారు మళ్ళీ ఇల్లొదిలిపోకుండా ఉండాలంటే నువ్వు మావయ్య గారితో ఒట్టు వేయించుకో. అప్పుడు ఎవ్వరూ బాధపడాల్సిన అవసరం ఉండదు. ఏ నాన్నా, మళ్ళీ మమ్మల్ని అందరినీ వదిలి వెళ్ళిపోతావా? వెళ్ళనమ్మా. నువ్వు చెప్పే వరకు నేనెక్కడికి వెళ్ళను. నా మాట నమ్ము. అల్లుడి గారు, నేనిద్దరు కూతుర్లని, మనవడు మనవరాళ్లను చూశాను. ప్రతి ఒక్కరిలోనూ ఎంతో కొంత స్వార్థం ఉంది. అందుకే నేను ఎవరి మీద ఆధారపడకుండా నన్ను నేను నమ్ముకున్నాను. కానీ మొట్టమొదటిసారి స్వార్థం లేని మనిషిని మిమ్మల్నే చూస్తున్నాను బాబు. పెద్దల్లుడు అలా అయినా చిన్నల్లుడైనా గొప్ప మంచి మనసున్న మనిషి దొరికాడనిపిస్తుంది. అదేం లేదత్తయ్య, అన్నయ్య గారు మంచివారే. కాకపోతే పరిస్థితుల ప్రభావం వల్ల అలా చేశాడంతే. అలా అనడం నీ సంస్కారం బాబు. నీలాంటి మంచి మనసున్నవాడు భర్తగా రావడం దేవికి చేసుకున్న అదృష్టం అనిపిస్తుంది. ధరణి, నన్ను క్షమించు. నాన్నా, మీరు రండి. రండి నాన్నా. అత్తయ్య గారు, నేనిప్పుడు మారిపోయాను. ఇంటికి దూరంగా ఉన్నప్పుడు ఒంటరితనం విలువేంటో, బంధం బంధుత్వాల విలువ తెలిసింది. నా వల్ల నా భార్య పిల్లలు పడ్డ బాధేంటో నాకు తెలిసొచ్చింది. పైసా సంపాదన లేకుండా తిని కూర్చున్నా సరే దేవతల ఆదరించిన నా భార్య గొప్పతనం ఏంటో తెలిసొచ్చింది.
ఏంటక్కా ఇది? నీ కళ్ళల్లో సంతోషం చూడాలని బావగారిని ఇంటికి తీసుకొస్తే నీ ముఖంలో సంతోషం ఉండాల్సింది పోయి ఇంకా కోపమే ఉంది. నా మొహంలో సంతోషం ఎందుకొస్తుంది దేవిక? మీ బావగారేమైనా ఘనకార్యం చేసొచ్చారని ఆనందపడాలా? లేదంటే బాధ్యతలు వదిలేసి పారిపోయిన మనిషిని తిరిగి తీసుకొచ్చినందుకు నీ మీద కోపడాలా? చెప్పు, నేనెలా స్పందించాలి? భర్త అన్నవాడు బరువుని మోస్తాడని అంటారేమో కాని బాధ్యతలకు భయపడి పారిపోయేవాణ్ణి భర్త అనరు. నా భర్త లాంటి వాణ్ణి అసమర్థుడు అంటారు. తప్పిపోయిందనుకున్న బరువుని మళ్ళీ నా తల మీద తెచ్చి పెట్టావని అందరూ నిన్నంటారు. అక్క, బావిప్పుడు తను చేసిన తప్పులకి రియలైజ్ అయ్యారు. రిగ్రెట్ ఫీల్ అవుతున్నాడు. గతంలో చేసిన మిస్టేక్స్ గురించి వదిలేద్దాం. తప్పులు అందరూ చేస్తారు, కానీ ఆ తప్పుల్ని కొందరు మాత్రమే సరిదిద్దుకుంటారు. ఆ కొందరిలో బావగారొకరు. ఆయన్ని నువ్వు వెనకేసుకొచ్చినంత మాత్రాన ఆయన చేసిన తప్పులు ఒప్పులైపోతాయా? అక్క, బావగారు ఏ చెక్కు విషయంలో అయితే ఇల్లొదిలి వెళ్ళిపోయారో దాంట్లో బావగారిది ఏ తప్పు లేదని ప్రూవ్ అయింది కదా. ఎన్నో తప్పుల్ని క్షమించే దయాగుణం ఉన్న నువ్వు బావగారిని ఇంకొక్కసారి మన్నించి మంచిగా ఉండక్క, ప్లీజ్. లేదు దేవిక, నువ్వు ప్రమోద్ విషయంలో తొందరపడినట్టుగానే ఇప్పుడు ఆయన విషయంలో కూడా తొందరపడి ఇంటికి తీసుకొచ్చావు. నువ్వు చేసిన వాటి వల్ల కలిగే పర్యవసానం ముందు ముందు ఎలా ఉంటుందో నువ్వు ఊహించలేకపోయావు. ప్రమోద్ విషయంలో నువ్వు చేసిన దాని ప్రభావం కీర్తి పెళ్లి మీద పడింది. పెళ్లి ఆగడంతో ఇంట్లో అందరికీ తీరని వ్యధ మిగిలింది. ఇప్పుడు ఈ మహానుభావుణ్ణి వెంట పెట్టుకుని వచ్చావు. మళ్ళీ ఏం జరుగుతుందో ఏమో అన్న భయం నాలో మొదలయ్యేలా చేసావు దేవిక. అక్క, నీ బాధ భయం నాకు అర్థం అవుతున్నాయి. నా వల్ల జరిగిన వాటికి చాలా గిల్ట్ ఫీల్ అయ్యాను. అందుకే నా వల్ల జరిగిన తప్పుని సరిదిద్దుకోవాలని ఫిక్స్ అయ్యాను. నా మూలంగా ఇంట్లో నుంచి వెళ్ళిన బావగారిని మళ్ళీ తీసుకురావాలని అనుకున్నాను. తీసుకొచ్చాను. అక్క, నీకొక విషయం తెలుసా? బావగారు దూరమైనందుకు కీర్తి ఎంతో బాధపడుతుందక్కా. నాకు తన కళ్ళల్లో ఆ బాధ కనబడింది. నాన్న దూరమైనప్పుడు మనం ఎంత ఏడ్చామో, ఒంటరి అయిపోయామని ఎంత బాధపడ్డామో మనకి తెలుసక్క. ఆ బాధ కీర్తి పడకూడదనే పట్టుదలతో బావగారిని వెతికాం. దేవుడి దయ వల్ల బావగారు దొరికారు. నీ అపరాధ భావం పోగొట్టుకోవాలనే తీసుకొచ్చాను అంటావు. అంటే ఇందులో నీ స్వార్థమే తప్ప ఆయన తిరిగి రావడం వల్ల మేము ఎంతగా ఎన్ని రకాలుగా బాధపడతామన్నది మాత్రం మర్చిపోయావు, అంతేనా? అపార్థం చేసుకోకక్క. అపార్థం కాదు దేవిక, ఉన్న నిజమే చెప్తున్నాను.